ఒక కాలర్ ఉన్నారు నరేందర్ బెంగళూరు నుంచి. నరేందర్ బెంగళూరు నుంచి. నరేందర్ అడగండి. నరేందర్ గారు అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్ ఈటల రాజేంద్ర గారు సార్. నమస్తే సార్. నమస్కారం సార్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పు సార్ మీరు మంచి పాలన ఉంటే మీరు ఓకే బీజేపీకి వచ్చారు. బీజేపీలో సీఎం పోస్ట్ కి మీరు ఉంటారనేది మేము ఆశిస్తున్నాం సార్. ఓకే మీరు ఎక్కడ కన్నడిగానా? బెంగళూరులో సెటిల్ అయిన కన్నడిగానా? తెలంగాణ? పక్కా కన్నడిగా సార్. పక్కా కన్నడిగా. పక్కా కన్నడిగా. నా పేరు నరేంద్ర బాబు రెడ్డి అని చెప్పేసి. ఓకే కానీ నేను ఈటల రాజేంద్ర గారిని న్యూస్ ఎప్పుడో చూస్తా ఉంటాను. ఓకే వాళ్ళు లాస్ట్ కేసీఆర్ పాలనలో మంచి గవర్నమెంట్ చేసినారని చెప్పేసి నేను చాలా చూస్తా ఉంటాను సార్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ని. ఓకే పూర్తి పేరు నరేంద్ర బాబు రెడ్డియా? ఎస్ సార్, నరేంద్ర బాబు రెడ్డి సార్. ఓకే అంటే ఇక్కడ అనంతపురం కర్ర అటు నుంచి ఏమైనా వలస వెళ్ళారా? ఓకే అవును సార్, అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిన వాళ్ళు ఒక 6-7 శతమానాలు వెనుక అని చెప్తారు. ఓకే బట్ నేను ఐటల్ ఫ్యాన్ సార్, నిజంగా చెప్తాను. ఓకే తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ సీఎం కావాలని మా ఆశ సార్. ఓకే ఓకే అంటే వాళ్ళకి కేసీఆర్ చాలా ప్రాబ్లం పెట్టారు అని చెప్పేసి నేను చూసినాను. ఓకే వాళ్ళు పాపం వాళ్ళు సోలిండారు సార్ వాళ్ళు. ఓకే వాళ్ళు ఇప్పుడు మల్కాజ్గిరి అనే సిటీలో ఇప్పుడు ఎంపీ అనేది చాలా ఖుషి అవుతుంది సార్. ఓకే ఓకే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ లో మోదీ గవర్నమెంట్ లో ఏమన్నా ఇప్పుడు ఇచ్చాను కాదు సార్. పోస్ట్ ఏమన్నా ఇస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి మా ఆశ సార్. ఓకే థ్యాంక్ యూ నరేంద్ర భాయ్. పాపం చాలా యోచన చేశారు సార్ వాళ్ళు పనులు. ఓకే ఓకే వాళ్ళు ఫ్యాన్స్ గా చెప్తున్నాను సార్ బెంగళూరు నుంచి. థ్యాంక్ యూ నరేంద్ర భాయ్. ఓకే ఓకే సార్ మిమ్మల్ని వచ్చే మీట్ చేయాలనుకుంటున్నాను సార్. వస్తా బెంగళూరు వచ్చిన మొన్న బెంగళూరు వచ్చిన. సో పల్లెటూరు బట్టం తెలంగాణ, నేను ఆంధ్ర నార్త్ ఇండియన్ అన్నాను. మీకు బెంగళూరులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన టీవీలోనే చూసారట మిమ్మల్ని. నేను ఒక మాట చెప్పన్నా, తెలుగు అర్థమైన వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా గుర్తుపడతారు. నాట్ ఓన్లీ ఇన్ కర్ణాటక, వాళ్ళు అమెరికాలో ఉండని, వాళ్ళు దుబాయ్లో ఉండని, వాళ్ళు యూరోప్లో ఉండని, వాళ్ళు అస్సాంలో ఉండని, వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఉండని గుర్తుపట్టుకో. పెళ్లిళ్ళకి పోతే సెల్ఫీలు బాగా దిగుతారు ఎక్కడ? అట్లా జనరల్గా మేము మాది 25 ఏళ్ళు. మేమేం భూ కబ్జా చేసిన చరిత్రలు మాకు లేవు. మేము అక్రమంగా సంపాదించిన చరిత్రలు మాకు లేవు. మేము బ్లాక్ మెయిల్ చేసిన చరిత్రలు మాకు లేవు. ఇవాళ రాజకీయాల్లో కొన్ని కావాలి, ఇప్పుడు మీరు అంటారు కదా ఇట్లా కావాలి కదా అట్లా కావాలి కదా, అట్లా లేకపోవచ్చు. కానీ ప్రజల ప్రేమను మాత్రం సంపూర్ణంగా సంపాదించుకున్నామనేటువంటి గర్వం మాత్రం ఉంటుంది. అదే భారతీయ జనతా పార్టీలో ఉండి రైట్ వింగ్ సంబంధించిన నేపథ్యం లేకపోవడం మైనసా ఈటల రాజేందర్కు? ఇవన్నీ నాకు తెలియని పొలిటికల్ లీడర్ బాయ్ సార్. ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా గీట్రా ఏముంటుంది, ప్రజల ఆశీర్వాదం పొంది గెలవడం ఉంటుంది. ప్రజలకు ఇచ్చిన హామీ, పార్టీ ఇచ్చిన హామీ మేనిఫెస్టో అవుతుందో దాన్ని అమలు చేయడం ఉంటుంది తప్ప ఇవన్నీ ఉండవు. గవర్నమెంట్ అంటూ ఒకసారి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్, గవర్నమెంట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, గవర్నమెంట్ ఓన్లీ ఫర్ హిందూస్ ఇట్లా ఉండదు. ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి, అందరి ప్రధానమంత్రి. గవర్నమెంట్ ఫర్ ఆల్, గవర్నమెంట్ నాట్ ఫర్. కొంతమంది అంటారు ఈటలకు ఎప్పటికైనా బీజేపీ అధ్యక్ష పదవి అన్నది అవుట్ సైడర్కి ఇవ్వరు, వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నేపథ్యం, సంఘ నేపథ్యం, ఈ నేపథ్యం ఖచ్చితంగా ఉండాలి. టాప్ పోస్టు రాదు, పార్టీ అధ్యక్ష పదవి రాదు. ఇక వాళ్ళ గురించి కామెంట్ ఏం చేస్తా తెలియదు. మొన్న ఆశించారు కదా, మొన్న రాకపోవడం నిరాశ. ఎప్పుడు నేను ఎప్పుడు నాకు స్టేట్మెంట్ ఇచ్చిందా, ఇప్పుడు అడిగిందా? గంత అక్కేం లేదు నాకు. ఇప్పుడు నేనేం తక్కువ చేసినా భరత్ గారు, నేను 2 సార్లు ఉద్యమ సందర్భంలో పార్టీకి ఫ్లోర్ చేసిన. నేను ఉద్యమ సందర్భంలో కొత్త రాష్ట్రంలో ఆర్థిక మంత్రి చేసిన, కొత్త రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో హెల్త్ మినిస్టర్ చేసిన. ఇంతకంటే జీవితం ధన్యమైంది ఉంటుందా చెప్పండి? పదవులేం కొత్త కాదు. అయినా రెండవది ఏంటంటే పదవుల మమకారం ఎవరికి ఉంటుంది? పదవుల మీద మమకారం అది లేకపోతే బతకలే ఉంటుంది. కానీ అది ఉన్నా గట్టే ఉంటాం, మేము లేకున్నా గట్టే ఉంటాం. గుర్తుపెట్టుకోండి, అధికారంలో ఉన్నాము గట్టే. కానీ పార్టీ అధ్యక్ష పదవి ఒకటి, ముఖ్యమంత్రి పదవి ఒకటి, ఈ రెండు నేను ఇప్పుడు బీజేపీలో ఉంటే వస్తాయా? 2 విషయాలు. భారతీయ జనతా పార్టీ అదొక నేషనల్ పార్టీ. ఎవరిని వాళ్ళు అధ్యక్ష పెట్టుకోవాలి,
ఇవన్నీ ఎక్కడ వాడుకోవాలో గంత అవగాహన లేని పార్టీ కాదు అది. సంపూర్ణమైన అవగాహన ఉంటుంది వాళ్ళకి. రెండోది, ముఖ్యమంత్రి పార్టీ అనుకుంటేనే కావు, గుర్తుపెట్టుకో, ప్రజలు కూడా అనుకోవాలి. పార్టీ అనుకున్నప్పుడు ప్రజలు కూడా అనుకున్నది మ్యాచ్ అయితే ముఖ్యమంత్రి పదవి వస్తుంది. కానీ ఒక్క పార్టీ అనుకున్నా ముఖ్యమంత్రి పదవి రాదు, ప్రజలు అనుకుంటే మాత్రం ముఖ్యమంత్రి పదవి.